అందరికీ నమస్కారం. ఇంట్లో ఈజీగా సింపుల్గా చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నాను. ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ తెప్పించుకున్న, కొంచెం మీడియం సైజు ముక్కలు తెప్పించేసుకున్న, కొట్టించేసుకున్న. వాటిని మంచిగా ఒక 4-5 టైమ్స్ బాగా కడిగి వాటిని బాయిల్ చేయాలి. దాంట్లో వాటర్ ఏం లేకుండా నార్మల్గా పసుపు సాల్ట్ వేసేసి బాగా కొంచెం 80% ఉడికిన దాకా ఉంచేసుకొని తర్వాత మొత్తం వడకట్టేయాలి వాటర్ ఉంటే. తర్వాత పావు కిలో ఆయిల్ తీసుకోవాలి. నాకు హాఫ్ కేజీ చికెన్కి పావు కిలో ఆయిల్ పట్టింది. దాంట్లో ఈ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 80% డీప్ ఫ్రై అయిన తర్వాత అవి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు 3 స్పూన్స్ పట్టింది. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్ట్ అన్నీ అప్పుడే వేసేసుకొని బాగా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. తర్వాత పక్కన తీసుకున్న ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం సేపు అట్లా ఒక 5 మినిట్స్ ఉంచేసి దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి ఆవు పిండి, మెంతి పిండి ఒక హాఫ్ స్పూన్ వేయాలి. అప్పుడు మంచిగా చికెన్ పచ్చడికి టేస్ట్ దానివల్ల వస్తుంది అనమాట. అంతే, మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత హాఫ్ కేజీకి 1 లెమన్ పిండా. నేను అంతకన్నా ఎక్కువైతే మరి పుల్లగా అనిపిస్తుంది నాకు, అందుకని చెప్పేసి 1 లెమన్ పిండా. అంతే, ఎమ్మి చికెన్ పికిల్ ఇంట్లో ఈజీగా 5 మినిట్స్లో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.